మనమందరం కూడా దేవుని యొక్క సేవలో ఉన్నప్పుడు వివిధ పాత్రలు మనం పోషిస్తూ ఉంటాం. ఈ వివిధ పాత్రలలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. ఒకటి మొదటిగా మనం చూస్తే యోహాను సువార్త 3:16లో చూస్తే విశ్వాసుని యొక్క పాత్ర ఏ విధంగా ఉంటది? విశ్వాసుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటది? అనే విషయాన్ని మనం చూస్తా ఉంటాం. దాని తర్వాత మొదటి తిమోతిలో గాని, తీతుకు రాసిన పత్రికలో గాని చూస్తే మొదటి తిమోతి 3:7, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5-7, 8, 9 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే సంఘంలో పెద్దలు గాని, నాయకులు గాని ఏ విధానమైన పాత్ర పోషించాలి అనే విషయాన్ని మనం చూస్తా ఉంటాం. దాని తర్వాత మనం చూస్తాం అపోస్తులులు అనే మాటను మనము చూస్తా ఉంటాం. అది యేసుక్రీస్తు స్పెసిఫికల్‌గా వాళ్ళను చూస్ చేసుకొని వాళ్ళను లోకమంతా కూడా ఆ యొక్క సువార్తను ప్రకటించుటకు వెళ్ళి, ఆ యొక్క సువార్తను ప్రకటించి ఆయా సంఘాలు నిర్మాణం చేయవలసిందిగా వాళ్ళని కోరుతూ వాళ్ళని పంపించిన వాళ్ళని కొంతమందిని అపోస్తులులు అని అంటాం. ఇది మనము అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 21-26 లేకపోతే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-4 మధ్యలో మనము చూస్తూ ఉంటాం. అదే విధంగా శిష్యరికం కూడా మనం చూస్తాం. డిసైపుల్స్ అనేసి మనం ఇంగ్లీష్‌లో అంటాం. వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఏంటిది అనంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఫాలో జీసస్. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు. వెంబడించడమే కాదు, యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఉన్న విషయాలను నేర్చుకోవటం, ఆ నేర్చుకున్న తర్వాత దాన్ని అనుకరించి జీవించడం అనేది ఈ శిష్యులు చేసే పని. దీని గురించి మనము మత్తయి సువార్తలో కూడా చూస్తాం. ఇంతసేపు చదివినట్టు లూకాలో కూడా చూస్తా ఉంటాం. మత్తయి సువార్త 4:19, 28, 19లో మనం ఈ శిష్యుల గురించి చూస్తా ఉంటాం. ఇదే ఈ 4 పాత్రలే కాకుండా అనేకమైన ఇతర పాత్రలు కూడా ఉన్నాయి. ప్రాఫిట్స్, ప్రవక్తలు అని అంటాం. టీచర్స్ అంటే బోధకులు లేకపోతే గురువులుగా, పాస్టర్స్ కాపరుగా, దాని తర్వాత డీకన్స్, ఎవాంజలిస్ట్స్, మిషనరీస్, ఇంటర్సెసర్స్, దాని తర్వాత మార్టియర్స్, దాని తర్వాత వర్షిప్ లీడర్స్, దాని తర్వాత కౌన్సిలర్స్, దాని తర్వాత పీస్ మేకర్స్, రకరకాలైన రోల్స్ ఉన్నాయి మనం యేసుక్రీస్తు యొక్క సేవ చేయడంలో. అయితే ఈ అన్ని రోల్స్‌లలో ఈ రోజు దేవుడు నాకు ప్రేరేపించిన విధంగా డిసైపుల్‌షిప్ మీద, అంటే శిష్యులుగా ఉండడానికి ఉన్న అర్హతలు, శిష్యులుగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉండాలి, దాని తర్వాత ఏ విధంగా మరి ఆ యొక్క శిష్యులకు యేసుక్రీస్తు చెప్తున్న విషయాలు ఏంటిది అనేది మనం చూస్తాం. అయితే ఇది చాలా పెద్ద మెసేజ్. చాలా అంటే చాలా పెద్ద మెసేజ్. కానీ మనకున్నది టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉన్నది కాబట్టి నేను జస్ట్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ ఇట్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అయితే మనం ఈ శిష్యరికం గురించి మనం చూసినట్లయితే 26వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే ప్రాముఖ్యంగా నువ్వు ద్వేషించాలి. నువ్వు ఫస్ట్ శిష్యునివి కావాలి అనంటే, యేసుక్రీస్తు శిష్యునివి నువ్వు కావాలి అనంటే, నువ్వు ద్వేషించాలి అని చెప్తా ఉన్నాడు. అయితే ఇంగ్లీష్ బైబిల్‌లో చూస్తే ఈ ద్వేషించడం అనేది ఎన్ఎల్‌టి అనంటే న్యూ లివింగ్ ట్రాన్స్‌లేషన్ బైబిల్‌లో మనం చూస్తే అక్కడ రాస్తా ఉన్నాడంటే ఈ యొక్క ద్వేషించడం ఎట్లా చేయాలి అనంటే హేట్ బై కంపారిజన్ అని అంటాడు. హేట్ బై కంపారిజన్ అనంటే మానవుని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటివి ఏంటిది అనంటే సంబంధాలు. అది విశ్వాసులైనప్పటికీ, విశ్వాసులు కాకపోయినప్పటికీ సంబంధాలు. తల్లిదండ్రుల పట్ల ఒక రకమైన సంబంధం ఉంటది. భార్య పిల్లల పట్ల ఒక రకమైన సంబంధం ఉంటది. దాని తర్వాత సహోదరుల పట్ల, సహోదరీమణుల పట్ల ఒక రకమైన సంబంధం ఉంటది. దాని తర్వాత సొంత లైఫ్ మీద కూడా ఒక రకమైన ఇచ్చ కలిగి జీవిస్తా ఉంటారు మానవులు. అయితే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటిదనంటే, ఈ యొక్క సత్సంబంధాలు ఒకవేళ మనం చూస్తే తల్లిదండ్రులను బట్టి అని చూస్తే మనకు 10 ఆజ్ఞలలోనే ఇస్తాడు కదా! తల్లిదండ్రులని సన్మానించమని చెప్తా ఉన్నాడు. దాని తర్వాత భార్యని, పిల్లల్ని ప్రేమించమని దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. దాని తర్వాత మళ్ళా మూడవది చూస్తే సహోదరుల పట్ల నువ్వు చాలా ప్రేమ కలిగి ఉండాలని చూపిస్తా ఉంటది. నీ జీవితం అమూల్యమైనదని కూడా చెప్తా ఉంటది. మళ్ళీ ఇక్కడ చూస్తే నువ్వు శిష్యుడివి కావాలంటే ద ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ చెప్పేది ఏందినంటే యూ షుడ్ హేట్. దేన్ని హేట్ చేయాలనంటే ఇన్ కంపారిజన్. నీ తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, చెల్లెలను, తమ్ముండ్లను, లేకపోతే అన్నలను, దాని తర్వాత నీ సొంత లైఫ్‌ని కూడా హేట్ చేయమంటాడు. దేనికి కంపారిజన్ అట్లని చెప్పేసి ఇవన్నీ దూరం చేయాలని అంటున్నాడు. నో. ఇన్ కంపారిజన్. ఎప్పుడైతే నువ్వు ఆయన శిష్యుడిని కావాలని అనుకుంటున్నావో, అప్పుడు ద ప్రయారిటైజేషన్ ఫస్ట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఫస్ట్ జీసస్ క్రైస్ట్. దాని తర్వాతనే ఇవన్నీ.
హేట్ బై కంపారిజన్, ద్వేషించడం అనేది ఆ కంపారిజన్ లో చూస్తే ఫస్ట్ ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సింది ఎవరికనంటే యేసుక్రీస్తుని. శిష్యునికి ఉండవలసిన, శిష్యుడు అని చెప్పినప్పుడు ఏంటిదనంటే ప్రాముఖ్యంగా ఉండవలసిన గుణం ఏంటిదనంటే తను గురువుగా ఎవరినైతే భావిస్తా ఉన్నాడో ఆయనను అనుకరించడం అనేది శిష్యత్వంలోని లక్షణం. మనం అనేకమైన శిష్యులను మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. బాప్తిస్మం ఇచ్చే యోహానుకు శిష్యులు ఉంటారు. దాని తర్వాత అపోస్తులైన పౌలుకు శిష్యులు ఉన్నారు. దాని తర్వాత అపోస్తులైన పౌలు కూడా అంటాడు కదా, యు ఇమిటేట్ మీ యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్ అంటాడు. మీరు నన్ను అనుకరించండి, నేను యేసుక్రీస్తుని ఎట్లయితే అనుకరిస్తున్నాను మీరు నన్ను అనుకరించండి. సో ఆ లైఫ్ స్టైల్, ఆ యొక్క విధి విధానాలు, ఆ జీవిత ప్రమాణాలు అవన్నీ కూడా ఆ యొక్క గురువు ఏదైతే నేర్పిస్తా ఉన్నాడో అది కంప్లీట్ గా నేర్చుకోవడం. ఇక్కడ యేసుక్రీస్తుని అనుకరించాలి. యేసుక్రీస్తు మరి ఆ యొక్క 3.5 సంవత్సరాల జీవితం ఈ లోకంలో సేవలో ఉన్నప్పుడు, 33.5 సంవత్సరాలైన జీవిత కాలం అయినప్పటికీ 3.5 సంవత్సరాల జీవిత కాలంలో మనం ఆయన ఉన్నప్పుడు ఆయనను మనం ప్రాముఖ్యంగా చూస్తాం. ఆయన ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ ఇయ్యడు తల్లిదండ్రులకు కానీ, సహోదరులకు కానీ. వీళ్ళకు ఫస్ట్ క్రైటీరియా ఆయనకు ఉన్నది ఏంటిది అని అంటే ద ఫస్ట్ క్రైటీరియా ఈజ్ సర్వింగ్ గాడ్. ఆయన దేవుని మహిమపరచుటకు, దేవుడు ఆయనను నియమించిన పనిని చేయుటకు ఆయన ప్రయారిటీ ఇస్తాడు. అదే విధంగా ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు ఏంటిదంటే ఎవడైనాను నా యొద్దకు, 26వ వచనంలో చూస్తే, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పి ద ఫస్ట్ క్రైటీరియా ఈజ్ ఎలిజిబిలిటీ. సెకండ్ ఏంటంటే జీసస్ ఈజ్ లీడింగ్ అస్ బై ఎగ్జాంపుల్. ఇది యేసుక్రీస్తు మనకొక్కరికే చెప్తా ఉన్నాడా, మీరు ఇటువంటి ద్వేషించే పనులే చేయండి, ఇట్లనే ఉండండి నేను చెప్తా ఉన్నట్టు? నో, ఐఎమ్ సారీ, దేవుడు అట్లా చెప్పలే. హీఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఆయననే స్వయంగా ఇక్కడ ఉన్నప్పుడు, ఆ 3.5 సంవత్సరంలో ఆయన సేవలో ఉన్నప్పుడు ఆయన ప్రయారిటీస్ ఏందో మనకందరికీ కూడా తెలుసు. వాక్యం మొత్తం కూడా మన కొత్త నిబంధన చదివితే యేసుక్రీస్తు ప్రయారిటీస్లలో మనం చూస్తే ద ఫస్ట్ థింగ్ ఈజ్ సర్వింగ్ గాడ్. దేవుని మహిమపరచుటకు, దేవుని సేవ చేయుటకు ఆయన ప్రాధాన్యతనిస్తా ఉన్నాడు. అట్లా మనము కూడా వీ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. జీసస్ క్రైస్ట్ మనల్ని ఎట్లా లీడ్ చేస్తా ఉన్నాడో ఈ శిష్యరికం తీసుకున్నవాడు ఈ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఒకవేళ నీ ప్రయారిటీస్ నీ ఫ్యామిలీ అయితే, నీ ప్రయారిటీస్ నీ తల్లిదండ్రులు అయితే, నీ ప్రయారిటీస్ వచ్చేసి నీ సహోదరులు సహోదరులు మనైతే, దేవుని వాక్యం చెప్తోంది, నేను చెప్పట్లేదు, నువ్వు నా శిష్యునివి కానేరడు అనేది మొదటిగా మనం చూస్తాం. దాని తర్వాత మనము 27 నుంచి 28వ వచనం నుంచి చూస్తే, 27లో చూస్తే ఎవరి సిల్వ ఆయననే మొయ్యాలి అనేది చెప్తా ఉన్నాడు. 28 నుంచి చూస్తే 31వ వచనం వరకు మనం చూస్తే 2 ఎగ్జాంపుల్స్ ఆడ తీసుకుంటా ఉన్నాడు. ఒకటి ఇల్లు నిర్మాణం చేయడం, రెండవది వచ్చి ఒక యుద్ధంలోకి ఒక రాజు పోయినప్పుడు ఏ విధమైన ఆలోచనలు చేస్తాడని. ఆ 2 ఎగ్జాంపుల్స్ నుంచి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే దేవుడు ఆ యొక్క 2 పారాబుల్స్ లేకపోతే ఆ యొక్క 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నాడు అని ఆలోచించి చూస్తే ఈ శిష్యునికి ఆ 2 ఎగ్జాంపుల్స్ నుంచి అనేకమైన విషయాలు ఈ శిష్యుడు తాను ఇన్బైబ్ చేసుకోవాలి. అంటే ఆ యొక్క గుణగణాలను తాను తన జీవితంలో ఇన్వాల్వ్ చేసుకోవాలా. ఈ యొక్క ఈ యొక్క ఈ గుణగణాలలో నుంచి చెప్తాను. ఒకటి మొదటిదిగా మనం చూస్తే ఆయన చెప్తా ఉన్నాడు ఏంటిదంటే, మీలో ఎవడైనాను ఒక గోపురంను కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చేసుకున్నాడా అని అంటే, ఈడ దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటిదనంటే ప్లానింగ్ ఈజ్ నెససరీ. నీ యొక్క మినిస్ట్రీ, నువ్వు ఒక శిష్యునిగా ఉన్నప్పుడు నీ జీవితం ఆ యొక్క శిష్యరికంలో నువ్వు యేసుక్రీస్తుని అనుకరించి జీవిస్తున్నప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోవాలి అనేది యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్ లో మనం చూస్తే ఒకటి కన్స్ట్రక్షన్ గురించి చెప్తా ఉన్నాడు దేవుడు, అనంటే నిర్మాణం చేసుకోవడం ఎట్లా అనేది చెప్తా ఉన్నాడు. రెండవ ఎగ్జాంపుల్లో మనం చూస్తే యుద్ధం బేసికల్లీ ఏం చేయాలనంటే యుద్ధాన్ని డెస్ట్రాయింగ్ చేస్తాం. యుద్ధంలో ఏం చేస్తామనంటే నిర్వీర్యం చేస్తూ ఉంటాం, శత్రు సైన్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాం, ఓడగొడతా ఉంటాం, కూలగొడతా ఉంటాం. ఒకటి కన్స్ట్రక్షన్ చెప్తా ఉన్నాడు. రెండవ ఎగ్జాంపుల్లో మనం చూస్తే
డిస్ట్రక్షన్ చెప్తా ఉన్నాడు. కానీ రెండిటికి కావాల్సిన కొన్ని ప్రమాణాలు మనము ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే ఒక ప్లానింగ్ అవసరము. మనం ఏ విషయమైన యేసుని క్రీస్తుని యొక్క శిష్యునిగా జీవితంలో ముందరికి వెళ్తా ఉన్నప్పుడు మనము ఒక ప్రణాళికబద్ధం మనకు కావాలా, ఒక ప్లాన్ మనకు కావాలా. మనం ఏం చేస్తా ఉన్నాం, మనం మనం అనుకున్న గోల్స్ ఏంటివి, లేకపోతే మన ఆబ్జెక్టివ్ ఏంటిది, దానికి ఏ విధమైన స్ట్రాటజీస్ యూజ్ చేయాలా అనే విషయంలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక బిగ్ పిక్చర్, ఒక ప్లాన్ కావాలా. మనం ఎస్టిమేషన్ చేసుకోవడానికి కావాలా. రెండవది మనం చూస్తే ఈ యొక్క ప్లానింగే కాదు, ఆ ప్లాన్ కి తగ్గట్టుగా మనకు ప్రిపరేషన్ కావాలా, సిద్ధపడాలా. మనం ఎందుకు సిద్ధపడాలి అని అంటే సమాజంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు, సత్సంబంధాలు కలిగి మనం జీవిస్తా ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనము ప్రయారిటీ యేసుక్రీస్తు సేవ మన ప్రయారిటీ అయినప్పుడు నలుగురు మనల్ని ద్వేషించడం మొదలు పెడతారు. ఎందుకు? నీ తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, నీ భార్య పిల్లల్ని నువ్వు చూసుకోవట్లేదు, నీ సహోదరుల పట్ల నీకు ఆలోచన లేదా, అదేంటిది నువ్వు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఆ ఎమోషనల్ ట్రామాలకి మనం వెళ్ళిపోతా ఉంటాం. అవును కదా, అరే నేను ఇంత నీచమైన పరిస్థితిలో ఉన్నా, నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తా ఉన్నాను ఇట్లా. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు దేవుడు అంటే ఫస్ట్ ప్లానింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు ప్రిపేర్ కావాలా. ఇది ఈ శిష్యరికం అనేది ఇట్ ఈస్ నాట్ జీసస్ క్రైస్ట్ చేసినట్టు మనం మిరాకిల్స్ చేస్తాం, జీసస్ క్రైస్ట్ చేసినట్టు కేవలం ఆ దయ్యాలను ఎల్లగొడతాం, కేవలం వరాలు ఇస్తా ఉంటాం, లేకపోతే మంచి చేస్తూ ఉంటాం, హీలింగ్స్ చేస్తూ ఉంటాం. ఇదే కాదు, జీసస్ క్రైస్ట్ అనుభవించినట్టు మనం పర్సిక్యూషన్ కూడా అనుభవించాలి. జీసస్ క్రైస్ట్ అనుభవించినట్టు మనం హెరాస్మెంట్ కూడా అనుభవించాలి. కాబట్టి మనకు ఆ ప్రిపరేషన్ అనేది చాలా నెసెసరీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ పాత్. అది నార్మల్ గా ఇట్లా వెళ్ళిపోతుంది మార్గం అని అంటే కాదు. అది ఎత్తు పల్లాలు చాలా ఉంటాయి ఈ శిష్యుని దగ్గర. ఈ శిష్యుడు అయితే యేసుక్రీస్తుని అనుకరిస్తున్నాం కాబట్టి ఎత్తు పల్లాలల్లా మరి కిందికి దిగినప్పుడు, లేకపోతే ఎక్కుతున్నప్పుడు చాలా ప్రిపేర్డ్నెస్ అవసరం ఉంటది. లేకపోతే ఆ ప్రిపేర్డ్నెస్ లేకపోతే యు కెన్ నాట్ సర్వ్ జీసస్ యాజ్ హిస్ డిసైపుల్. దాని తర్వాత మూడవది మనం చూస్తే స్ట్రాటజైజింగ్. స్ట్రాటజైజింగ్ అని అంటే మనము ఒక ప్లాన్ చేసుకొని ఒక గమ్యాన్ని నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ గమ్యానికి వెళ్ళడానికి అనేకమైన మార్గాలు మనకు ఉంటాయి. ఈ అనేకమైన మార్గాలలో ఏది ఉత్తమమైన మార్గం, ఏది దేవుడు సూచిస్తున్న మార్గం అనేది మనము నిర్దేశించుకోవాలి. దాన్ని మనం స్ట్రాటజింగ్ అని అంటాం, లేకపోతే గోల్ సెట్టింగ్ అంటాం, లేకపోతే మిషన్ యాక్టివిటీ అని అంటాం. సో ఇది ఆ గమ్యానికి చేరేటట్టుగా మనం ఈ యొక్క స్ట్రాటజైజింగ్ అనేది మనం చేసుకోవాలా. నాలుగవది చూస్తే రిసోర్స్ మొబిలైజేషన్. ఈ రెండవ ఎగ్జాంపుల్లో చెప్తాడు, యుద్ధానికి పోయేటప్పుడు నీ దగ్గర 10,000 మంది సైనికులు ఉన్నారు, అవతల పక్షాన మీరు చూసినట్లయితే 20,000 మంది సైనికులు ఉన్నారు. మరి ఈ 10,000 మందితో 20,000 మందిని మనం ఓడించగలుగుతామా అని చెప్పి అక్కడున్న కౌన్సిలర్స్ ని రాజు పిలిపించుకొని అడుగుతాడు కదా. అడిగినప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ యొక్క రిసోర్స్ మొబిలైజేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ చేస్తారు. అయితే చాలా సందర్భాలలో తక్కువ సైన్యం ఉన్నప్పుడు, అంటే నెంబర్స్ ఎక్కువగా కనిపించినప్పుడు అందరూ అనుకుంటారు మేము బాహుబలి అని, లేకపోతే మా అంత శక్తివంతమైన వాడు ఇంకొకరు లేరు అని అనుకుంటారు నెంబర్స్ కనిపించినప్పుడు. కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది హిస్టరీలో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది బ్యాటిల్ ఆఫ్ గౌటమల్లా అనేది ఒక చరిత్రలో ఉన్న ఒక గొప్ప యుద్ధం. ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ గౌటమల్లలో పర్షియా సామ్రాజ్యానికి, మాదీయులకు పారసీకులకు సంబంధించిన సామ్రాజ్యానికి చెందిన దర్యావేషు అనే మూడవ రాజు. దర్యావేషు మొదటి రాజు వరకు మనకు బైబిల్లో రాసిండ్రు. ఇది హిస్టరీ బుక్స్ లో మనకు కనిపిస్తుంది. దర్యావేషు యొక్క మూడవ రాజు. ఈ దర్యావేషు యొక్క దర్యావేషు రాజు, లేకపోతే డరాయస్ 3 అనేట ఆయన ఉంటాడు. ఈయనను తలపడేది ఎవరు అని అంటే అలెగ్జాండర్ ద గ్రేట్. మాసిదోనియా ప్రాంతం నుంచి వచ్చిన అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ దర్యావేషు, అప్పటికి దర్యావేషు అనేది ఈ రోజు అమెరికా దేశం ఎంత శక్తివంతమైన దేశమో, ఆ రోజు పారసీక సామ్రాజ్యం అంత పెద్ద శక్తివంతమైన సామ్రాజ్యం. దానికి ఉన్న చక్రాధిపతి చక్రాధిపతి ఎవరు అంటే దర్యావేషు మూడవ రాజు. అయితే దర్యావేషు దగ్గర ఉన్న సైన్యం చాలా గొప్పది, అలెగ్జాండర్ దగ్గర చాలా తక్కువ ఉన్నారు సైన్యం. అయితే వీళ్ళిద్దరు తలపడేది ఎక్కడంటే గౌతమల అనే ప్లేస్ లో వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఇది మీరు కావాలంటే యూట్యూబ్ లో కూడా చూడండి, చాలా మంచి యుద్ధం ఇది. ఇది 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 దీని
ఇటువంటి యుద్ధాలు చూసి మనం చాలా నేర్చుకోవాలి లైఫ్ లో. అయితే ఈ యొక్క యుద్ధం జరిగినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ సైన్యం చాలా పెద్దగా ఉంది, మనం మాత్రం చాలా తక్కువగా ఉన్నాం, ఎట్లా మనం గెలవగలుగుతామా అనేసి వాళ్ళ సైన్యాధిపతులను, వాళ్ళ మంత్రులను అందరిని పిలిచేసి, కౌన్సిలర్స్ ని పిలిచేసి, ఒక కోర్ టీమ్ ని పిలిచి కూర్చొని మాట్లాడినప్పుడు చాలా మంది అని అంటారు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, చాలా కష్టం అండి అని. అంటే దాన్ని బాగా తీవ్రంగా ఆలోచించి అలెగ్జాండర్ అంటాడు, ఒక ప్లాన్ ఉంది నా దగ్గర, ఆ ప్లాన్ ప్రకారం పోతే మనం గెలుస్తాము అని అంటాడు. అని ఆ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ప్లాన్ ఏందనంటే, ఆ చక్ర వ్యూహంలో ఆ యొక్క దర్యావేషు రాజు యొక్క సైన్యాన్ని ఇరికిచ్చేస్తారనమాట. ఫస్ట్ కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళని. కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని చక్ర వ్యూహంలో ఇరికిచ్చేసి, అలెగ్జాండర్ ఒక దిక్కు పోతా ఉంటాడు, సైన్యం ఇంకో దిక్కు నుంచి పోతా ఉంటది. ఆ యొక్క గౌతమలలో ఆ దర్యావేషు రాజు యొక్క సైన్యం అలెగ్జాండర్ ని ఫాలో చేయడానికి కొంచెం ఇట్లా పోగానే, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఆ గ్యాప్ లోకి అలెగ్జాండర్ ఎంత ఫియర్స్ఫుల్ గా వచ్చేసి వాళ్ళని అటాక్ చేసేసి వాళ్ళని చెల్లాచెదురు చేస్తే, ఆ రోజు గౌతమల నుంచి దర్యావేషు రాజు తన గుర్రం మీదకి పారిపోతాడు. అటువంటిది అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ యుద్ధం గురించి చెప్పింది దేవుడు. ఈ యుద్ధం ఇది శిష్యుడు లోకంతోటి, సాతానుతోటి, సాతాను క్రియలతోటి, సాతాను శక్తులతోటి యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు ఒక రాజు ఆలోచించినట్టుగా ఆలోచించాలా. నీ దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు. ఆ యొక్క రిసోర్సెస్, ఆ ఫైనాన్షియల్ రిసోర్స్ కానీ, లేకపోతే మ్యాన్ పవర్ కానీ, లేకపోతే ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆయన శిష్యరికం మనం చేస్తా ఉన్నప్పుడు. ఆ రిసోర్స్ మొబిలైజేషన్ కానీ, లేకపోతే ఎక్విపింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నిన్ను సిద్ధపరచుకోవడంలో కానీ ఎక్కడ కూడా ఏది తక్కువ చేయదు, దేవుని సహాయం నీకుంటది. అందుకు ఆ యొక్క డిసైపుల్షిప్, రిసోర్స్ మొబిలైజేషన్, ఎక్విపింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మేజర్ గా కావాల్సిన యొక్క 3 క్వాలిటీస్ కావాలి. ఒకటి ఫోకస్. ఫోకస్ కావాలి శిష్యునికి. యేసుక్రీస్తుకి ఏ విధంగా అయితే ఫోకస్ ఉన్నదో, యేసుక్రీస్తుకి అనేక సార్లు సమయం దొరుకుతుంది. మట్టలాదివారం రోజు చూస్తే అందరూ వచ్చి హోసన్నా హోసన్నా, దాని తర్వాత నువ్వు దావీదు కుమారుడా, రాజు నువ్వే అని అన్నప్పుడు ఆయన నేనే మీ మెస్సయ్యను అనేసి ఒక మాట చెప్పింటే, ఆ సైన్యం మొత్తం వచ్చేసి ఈ యూదులందరూ కూడా ఈయన వెనకాల వచ్చేసి నన్ను రాజుని చేసేస్తుండే. బట్ యేసుక్రీస్తు అక్కడి నుంచి తప్పించుకొని పక్కకు జరిగిపోతుంది. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు క్లియర్ గా తెలుసు, ఆయన వచ్చింది మొదటిసారి, ఆయన వచ్చింది గొర్రె పిల్లలాగా ఆయన శిల్వ మరణం పొందాలి కాబట్టి, ఆ శిల్వ మరణం కోసం ఆయన ఆ యొక్క ఆహ్వానాన్ని పక్కకు జరిపేసి ఆయన ఫోకస్ గా ఉన్నాడు. ఈ పని నేను చేయడానికి వచ్చాను కాబట్టి నేను ఇదే పని చేయాలా. డిసైపుల్ గా నీకు పిలిచిన దేవుడు ఏ విధమైన పిలుపునిచ్చిండో, ఆ యొక్క శిష్యునిగా నువ్వు ఆ పిలుపుకు ఫోకస్డ్ గా ఉండాలా. దాని తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి కమిట్మెంట్. ఈ యొక్క శిష్యరికంలో మనం ఉన్నప్పుడు అందుకే దేవుడు అంటాడు, అక్కడ ఇల్లు సగం కట్టేసి నువ్వు దాని తర్వాత బడ్జెట్ ప్లాన్ చేసినావు అని అంటే నలుగురు చూసి నేను నవ్వుతారు కదా. ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 28వ వచనంలో చూస్తే, ఆ అక్కడ ఈ ఎన్ఎల్టి వర్షన్ లో చూస్తే అక్కడ ఏమంటాడు అని అంటే, డు నాట్ బిగిన్ అంటిల్ యు కౌంట్ ద కాస్ట్ అని అంటాడు. చాలా తీవ్రమైన మాట. శిష్యరికాన్ని నువ్వు స్టార్టే చేయకు. డు నాట్ బిగిన్ అంటిల్ యు కౌంట్ ద కాస్ట్. అంటే నీకు చాలా కష్టాలు ఉంటాయి దీంట్లో. ఈ శిష్యరికంలో నీకు చాలా కష్టాలు ఉంటాయి. ఈ కష్టం మొత్తం నేను ఎదుర్కోగలుగుతాను, జయిస్తగలుగుతాను అనే ఒక కమిట్మెంట్ నీ లోపల ఉంటేనే స్టార్ట్ చెయ్యి, లేకపోతే చెయ్యకు అని మాట్లాడతాం. సో యు నీడ్ టు హ్యావ్ కమిట్మెంట్. యేసుక్రీస్తు అది ప్రిపేర్ అయ్యిండు కాబట్టి యేసుక్రీస్తు ఆ శిల్వ మరణం పొందిండు, భూస్థాపితమైన 3వ దినాన తిరిగి లేచి. దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఒక శిష్యునికి ఉండవలసిన అవసరం ఉంది. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వి షుడ్ బి లీడింగ్. ఈ శిష్యుడుగా ఉన్నప్పుడు నువ్వు యేసుక్రీస్తుని అనుకరించి జీవిస్తున్నప్పుడు, మరి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే శిష్యులను తయారు చేసిండో మనకున్న బాధ్యత కూడా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి భాగంలో చెప్తారు కదా, సర్వలోకంలోకి వెళ్ళి మీరు శిష్యులను తయారు చేయండి. యూ హ్యావ్ టు మేక్ డిసైపుల్స్. అయితే యేసుక్రీస్తు ఎట్లయితే ఆయన శిష్యులను తయారు చేసుకున్నాడో, ఆ 12 మంది శిష్యులలో మనం చూసినట్లయితే ఒక కోర్ టీం ఉంటది. పేతురు, యోహాను వీళ్ళతో ఒక చిన్న కోర్ టీం ఉంటది. దాని తర్వాత శిష్యులందరిది ఒక టీం ఉంటది. దాని తర్వాత నిన్ను బెట్రే అని అంటే నీ వీపులో కంజరు పెట్టేటోడు కూడా ఒకడు ఉంటాడు ఆ టీం. సో ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ యూ హ్యావ్ టు లీడ్. స్టిల్ నువ్వు నాయకత్వం వహించాలా. నువ్వు నలుగురికి నువ్వు ముందరికి తీసుకొని పోయేవానిగా నువ్వు ఉండాలా. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ వల్ల ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి నేను తక్కువ చేసి మాట్లాడుతా ఉన్నాను. కొన్ని విషయాలు మాత్రమే చెప్తా ఉన్నాను. దాని తర్వాత 33వ వచనంలో చూస్తే ఆ రాజు విషయం చెప్తా ఉంటాడు. ఏంటిదనంటే, ఆ సారీ 32వ వచనంలో చూస్తే,
శక్తి లేని ఎడల అతడింకను దూరముగానున్నప్పుడే రాయబారము పప్పి సమాధానము చేసుకొను కొన చూచు చూచును గదా అని అంటా ఉన్నాడు. అంటే ఒక యుద్ధం చేయడానికి సామర్థ్యం లేనప్పుడు నార్మల్ గా రాజులు ఏం చేస్తారు అని అంటే, ఇక మనం ఓడిపోతాం కాబట్టి సంధి చేసుకోవడం మేలు అని చెప్తాడు. అంటే దీని ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే వి నీడ్ టు హ్యావ్ ప్లాన్ బి. శిష్యునిగా మనము జీవితాన్ని నడిపిస్తా ఉన్నాం, కష్టం వస్తా ఉంది, ఒక పందా తీసుకొని ఉంటాం, ఒక మార్గం తీసుకొని ఉంటాం, ఆ మార్గంలో నడుస్తా ఉంటాం. ఆ మార్గంలో నడుస్తా ఉన్నప్పుడు ఒక కష్టం ఎక్కువైనప్పుడు, ఆ మార్గం వర్కౌట్ కానప్పుడు నీకు ప్లాన్ బి ఉండాల. రెండవ ప్రత్యామ్నాయ మార్గం నీకు ఉండాల. ప్రత్యామ్నాయ మార్గం నీకు ఉండాలి. సో దిస్ లాట్ ఆఫ్ థింగ్, ఇవన్నీ కూడా నీకు శిష్యునిగా నీకు ఇన్వైబ్ కావాలా. ఇవైనప్పుడే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నా శిష్యుని, లేకపోతే నువ్వు నా శిష్యుని కావు అని అంటా ఉన్నాడు. దాని తర్వాత వీటన్నిటి సారాంశం ఏంటి అని అంటే, హౌ డు యు ఎండ్, నువ్వు ఏ విధంగా ముగిస్తా ఉన్నావు అనేది ముఖ్యం. నువ్వు కంప్లీట్ గా ఇల్లు కడతా ఉన్నావా, గ్రేట్. నువ్వు కంప్లీట్ గా యుద్ధాన్ని గెలుస్తా ఉన్నావా, గ్రేట్. కంప్లీషన్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ డు యు ఎండ్, నేను అంటా ఉన్నాడు, స్టార్ట్ ద ఎండ్. డిసైపుల్ గా, ఒకవేళ శిష్యునిగా మనం ఉండాలంటే స్టార్ట్ ద ఎండ్ ఇన్ యువర్ మైండ్. నేను ఏ విధంగా నా జీవితాన్ని ఈ శిష్యునిగా, యేసుక్రీస్తు శిష్యునిగా ఏ విధంగా నా జీవితాన్ని ముగించగోరుచున్నాను అనేది ముందు ఆలోచించి దాని ప్రకారంగా మనము ఆ యొక్క ప్రణాళికలు వేసుకొని మన జీవితాన్ని నడిపేయాలి. స్టార్ట్ విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్. దాని తర్వాత లాస్ట్ లో కంక్లూజన్ లో నేను ఒక మూడు మాటలు 4 మాటలు నేను హెచ్చరిస్తా ఉన్నాను. జనరల్లీ కంక్లూజన్లు అందరూ దేవుని కృప గురించి, దేవుడు ఆశీర్వదిస్తాడు, నిబ్బరంగా చెప్తాడు అనే విషయాలు చెప్తాడు. కానీ ఈ రోజు మాత్రం నేను కాషన్ చేయదలుచుకున్నాను, హెచ్చరించదలుచుకున్నాను. దేవుడు ఇంటర్ప్రిటేషన్, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ లో మనం చూసినట్లయితే చాలా సందర్భాలలో రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో, రిపిటేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎప్పుడైతే వస్తాయో, దేవుడు దాని విషయంలో అంటే చాలా ఇంపార్టెంట్ అనేది బైబిల్ ఇంటర్ప్రిటేషన్ లో ఉన్న సూత్రం. అయితే ఇక్కడ మనం చూస్తే 26వ వచనంలోని చివరి భాగంలో ఏమంటా ఉన్నాడు అని అంటే, వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్తాడు. 27వ వచనంలో మళ్ళా ఒకసారి మనం చూస్తే, ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని అంటాడు. దాని తర్వాత 33వ వచనంలో చూస్తే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని అంటా ఉన్నాడు. దాని తర్వాత ఈ 3 సార్లు దేవుడు శిష్యుడు కానేరడు అని చెప్తా ఉన్నాడు. అంటే బీయింగ్ ఏ డిసైపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది దేవుడు ఉత్కంఠించి మరీ చెప్తా ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి హిస్ డిసైపుల్. అయితే ఆ డిసైపుల్ కి నేను చెప్పిన ఇన్ని క్వాలిటీస్, ఇంకా చాలా క్వాలిటీస్ మనం వెలికి తీయొచ్చు. ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. ఉండకపోతే నువ్వు శిష్యుని కావు. ఈరోజు మనలలో చాలా మంది మనం బైబిల్ స్టడీస్ చేస్తా ఉన్నాం, డిసైపుల్షిప్ ప్రోగ్రామ్స్ నడిపిస్తా ఉన్నాం, డిసైపుల్షిప్ మోడల్స్ నడిపిస్తా ఉన్నాం, బైబిల్ క్లాసెస్ తీసుకుంటా ఉన్నాం. అంతెందుకు దైవ పాఠశాలలు కూడా మనము అనేకమైన దైవ కళాశాలలు కూడా నడిపిస్తా ఉన్నాం, శిష్యులను తయారు చేస్తా ఉన్నాం. శిష్యుడిగా ఉండడానికే ఇన్ని అర్హతలు చూపిస్తా ఉన్నాడు. మనం ఇంకా ఆ శిష్యులను తయారు చేసే విభాగంలో ఉన్నామంటే మనం ఎంత పర్ఫెక్షన్ లో ఉండాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు అనేది ఈ వాక్యం మనకు చెప్తా ఉంది. దాని తర్వాత లాస్ట్ వర్డ్స్ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అది ఏంటిదనంటే 35వ వచనంలో, ఇంకా చాలా ఉంది, సమయం మనకు లేదు. 35వ వచనంలో నేను చెప్తా ఉన్నాను ఏంటిదంటే, చివరి భాగం, వినుటకు చెవులు గలవాడు వినును గాక. ఈ వర్స్ ఇంకొక దగ్గర మనకి ఎక్కడ కనిపిస్తుంది తెలుసా అండి? బైబిల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది. అనేకమైన చర్చ్ ర్యాప్చర్ అయిపోతుంది, అంత్యక్రీస్తు వస్తాడు, అంతే. దాని తర్వాత అనేక రకమైన న్యాచురల్ డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి, సైక్లోన్స్ వస్తూ ఉంటాయి, ఎర్త్క్వేక్స్ జరుగుతూ ఉంటాయి, భయంకరమైన పరిస్థితి భూమి మీద జరుగుతున్నప్పటికీ కూడా చాలా మంది ఇంకా యేసుక్రీస్తు విశ్వాసంలోకి రాకుండా సాతాను వెంగడ తిరుగుకుంటా యేసుక్రీస్తు దిక్కు వాళ్ళ ఫిస్ట్ ని షోడ్ దేర్ ఫిస్ట్ అగైన్స్ ద గాడ్ అనేసి చూపిస్తా ఉన్నాడు. అక్కడ యూజ్ చేస్తాడు ఈ వర్డ్ ని, ఏమంటాడంటే చెవులు ఉన్నవారు వినును గాక. అంత భయంకరమైన పరిస్థితుల్లో యూజ్ చేసే వర్డ్ ని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు,
ఇట్ ఈస్ బెటర్ యు డోంట్ బికమ్ మై డిసైపుల్, ఆర్ ఇట్ ఈస్ బెటర్ యు డోంట్ క్రియేట్ మై డిసైపుల్స్. చెవులు ఉన్నవాడు వినును గాక. ఇట్ ఈస్ వెరీ హెర్క్యులియస్ టాస్క్ అంటే. చాలా దేవుడు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎనీవన్ విత్ ఇయర్స్, ఎవరికైనాను చెవులు గలవాడైతే వినును గాక. ఇది ఎప్పుడు చెప్తాడు? ఒక సందర్భం, ఎటువంటి సందర్భంలో చెప్తాడంటే చెప్పి 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 విసిగిపోయిన తర్వాత మనకి లాస్ట్ ఛాన్స్ లో ఆ మనిషికి చెప్తాడంటే, నీ ఇష్టం రా, నీకు నేను చెప్తున్నా, నీకు చెవులు ఉంటే మనసు ఉంటే విను, లేకపోతే అది నీ ఇష్టం అని ఏదైతే చెప్తాడో ఈరోజు దేవుడు అదే చెప్తా ఉన్నాడు. నువ్వు నా శిష్యుని కావాలంటే ఇవన్నీ క్రైటీరియా ఉన్నాయి బెట, ఇవన్నీ నువ్వు చెయ్యి, నేను నీకు సహాయం చేస్తాను. కానీ ఇవన్నీ చేయడానికి లాస్ట్ లో అంటున్నాడు, ఇవన్నీ చెయ్యాలని శిష్యుని కానేరకు ఉండకుండా ఉండాలంటే చెవులు గలవాడు వినును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. మన జీవితాలలో మరి మనం కూడా యేసుక్రీస్తు శిష్యునిగా మనం అనేకమైన పాత్రలు మనం పోషిస్తా ఉన్నాం. మనం విశ్వాసులుగా పోషిస్తా ఉన్నాం, యాజకులుగా పోషిస్తా ఉన్నాం, అపోస్తులుగా పోషిస్తా ఉన్నాం, లీడర్స్ గా, నాయకులుగా, పెద్దలుగా పోషిస్తా ఉన్నాం. డిసైపుల్షిప్, శిష్యుడుగా ఆయన మనము ఈ యొక్క జీవితాన్ని నడిపేయాలంటే ద క్రైటీరియా ఈజ్, ద ప్రయారిటీ ఈజ్ క్రైస్ట్. ప్రాముఖ్యత యేసుక్రీస్తు, యేసుక్రీస్తు సువార్త. దాని తర్వాత ఏది కూడా నిధి కాదు, ఏది నిధి కాదు. షుడ్ హ్యావ్ ప్లానింగ్ ఎట్ ద మోస్ట్, స్ట్రాటజైజింగ్ కావాలా, రిసోర్స్ మొబిలైజేషన్ కావాలా, ఎక్విప్మెంట్ కావాలా, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలా, ఫోకస్ కావాలా, కమిట్మెంట్ కావాలా, లీడింగ్ కావాలా. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ గుణాలు నీ లోపల ఉండాలి. నువ్వు కన్స్ట్రక్షన్ చేయడానికి అంటే యేసుక్రీస్తు సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి నువ్వు యూజ్ కావాలా, సాతాను సామ్రాజ్యాన్ని కూలదోయడానికి నువ్వు యూజ్ కావాలా. సో యూ హ్యావ్ డిఫరెంట్ కాంపిటెన్సెస్, గుణగణాలు, అంటే నీకు కావాల్సిన కాంపిటెన్సీస్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ నీకు కావాలా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఎ డిసైపుల్. థ్యాంక్ యూ. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను.